1979 మక్కా గ్రాండ్ మస్జిద్ ఆక్రమణం ఇస్లామిక్ చరిత్రలో ఒక షాకింగ్ సంఘటన. ఒక గుంపు సాయుధ వ్యక్తులు మస్జిద్ అల్ హరాంను ఆక్రమించారు. తమ నాయకుడు ఇమాం మహ్దీ అలైహిస్సలాం అని ప్రకటించారు మరియు ప్రజల చేత బలవంతంగా బైత్ విధేయత ప్రమాణం చేయించారు. ఈ సంఘటన ప్రపంచమంతటా ఆశ్చర్యాన్ని కలిగించింది మరియు సౌదీ ప్రభుత్వం దీనిని అణచివేయడానికి పెద్ద యుద్ధం చేసాల్సి వచ్చింది. 1. 1979లో ఏమి జరిగింది? సంఘటన ప్రారంభం నవంబర్ 20, 1979. జుహైమాన్ అల్ ఒటైబీ అనే వ్యక్తి 500 మందికి పైగా తన అనుచరులతో కలిసి మక్కా గ్రాండ్ మస్జిద్లోకి ప్రవేశించాడు. ఆయుధాలను శవపేటికల కాఫన్స్ లో దాచి మస్జిద్లోకి తీసుకువచ్చారు. గేట్లు మూసేసి వేలాది మంది యాత్రికులను బందీలుగా హాస్టేజెస్ మార్చారు. జుహైమాన్ తన తమ్ముడి అల్లుడు ముహమ్మద్ అబ్దుల్లా అల్ ఖతానీను ఇమాం మహ్దీ అని ప్రకటించాడు. ప్రజలను బైత్ విధేయత ప్రమాణం చేయమని బలవంతంగా కోరాడు. ఇది అఖీర్ జమాన్ చివరి కాలం, ఇమాం మహ్దీ వచ్చారు అని ప్రచారం చేశాడు. మక్కాలో 2 వారాల పాటు మస్జిద్లో పోరాటం. సౌదీ ప్రభుత్వం మొదట ఈ దాడికి తయారుగా లేకపోయింది. గ్రాండ్ మస్జిద్లో దాదాపు 15 రోజులు ఉగ్రవాదులు దాడులు కొనసాగించారు. ముస్లింలు భయంతో ఉన్నారు, ఎందుకంటే ఇస్లామీయ చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. 2. సౌదీ ప్రభుత్వం ఎలా ధృవీకరించింది వెరిఫికేషన్ తాను నిజమైన మహ్దీ కాదని? ప్రథమ చర్య ఇస్లామీయ పండితులను సంప్రదించడం. సౌదీ ఉలేమా ఇస్లామీయ పండితులు హదీస్ ఆధారంగా పరిశీలన చేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇమాం మహ్దీ అలైహిస్సలాం గురించి చెప్పిన లక్షణాలను పరిశీలించారు. ఖతానీ వీటిని ఏ ఒక్కదానికి సరిపోలడం లేదని తేల్చారు. హదీస్ ప్రకారం అసలైన ఇమాం మహ్దీ లక్షణాలు: ఇమాం మహ్దీ అలైహిస్సలాం తాను మహ్దీ అని చెప్పరు, కానీ ఖతానీ తానే మహ్దీ అని ప్రకటించుకున్నాడు. ఇమాం మహ్దీ ప్రజల ద్వారా గుర్తించబడతారు, కానీ ఖతానీ తన అనుచరుల ద్వారా బలవంతంగా ప్రకటించబడ్డాడు. ఇమాం మహ్దీ శాంతి మరియు న్యాయాన్ని స్థాపిస్తారు, కానీ ఖతానీ మరియు అతని అనుచరులు భయానక పరిస్థితిని సృష్టించారు. ఇమాం మహ్దీ ప్రవచనాల ప్రకారం మక్కాలో తాను వ్యక్తిగతంగా ప్రకటించుకోరు, కానీ ఖతానీ మరియు అతని అనుచరులు ప్రజలను బలవంతంగా బైత్ చేయించారు. ఇమాం మహ్దీ వచ్చినప్పుడు ఒక పరిపూర్ణమైన గుర్తింపు, దివ్య సంకేతం ఉండాలి, కానీ ఖతానీ విషయంలో అలాంటి ఏదీ జరగలేదు. ఈ అన్ని కారణాల వల్ల ఖతానీ తప్పుడు మహ్దీ అని నిర్ధారణకు వచ్చారు. 3. తప్పుడు మహ్దీగా ఖతానీని నిర్ధారించిన తర్వాత సౌదీ ప్రభుత్వం ఏమి చేసింది? సైనిక చర్య ప్రారంభం. సౌదీ ప్రభుత్వం మక్కాలో ఒక భారీ ఆపరేషన్ ప్రారంభించింది. ఫ్రాన్స్ మరియు పాకిస్తాన్ నుండి సైనిక సహాయం తీసుకున్నారు. 19 రోజుల పాటు ఉగ్రవాదులపై ఎదురుదాడి కొనసాగింది. తప్పుడు మహ్దీ ఖతానీ మృతి. ఖతానీ ఈ యుద్ధంలో హతమయ్యాడు. జుహైమాన్ అల్ ఒటైబీ సహా అనేక మంది తిరుగుబాటుదారులు సజీవంగా పట్టుబడ్డారు. తిరుగుబాటుదారులకు శిక్ష. జుహైమాన్ మరియు అతని 63 అనుచరులను ప్రజా బహిరంగంగా శిక్షించారు. ఎగ్జిక్యూషన్. సౌదీ ప్రభుత్వం దీనిని ఉగ్రవాద చర్యగా ప్రకటించింది. భద్రత కట్టుదిట్టం. గ్రాండ్ మస్జిద్ భద్రతను పెంచారు. ఇకపై ఎవరూ ఇలాంటి ప్రయత్నం చేయకుండా నియమాలు కఠినంగా అమలు చేశారు. 4. భవిష్యత్తులో ఎవ్వరైనా నేనే ఇమాం మహ్దీ అంటే ముస్లింలు ఏం చేయాలి? 1979 సంఘటన ముస్లింలకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పింది. అసలు ఇమాం మహ్దీ అలైహిస్సలాం ఎలా గుర్తించబడతారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా చెప్పారు. నిజమైన ఇమాం మహ్దీని ఎలా గుర్తించాలి? 1. హదీస్ ఆధారంగా పరిశీలించాలి. నిజమైన మహ్దీకి ప్రవక్త చెప్పిన లక్షణాలుండాలి. 2. దివ్య సంకేతాలు డివైన్ సైన్స్ ఉండాలి. సైనిక బలగం ఇమాం మహ్దీకి వ్యతిరేకంగా పంపబడితే భూమిలో నాశనం అవ్వాలి. హదీస్. 3. ఇమాం మహ్దీ తానేనని చెప్పుకోరు, ఆయన తాను ప్రకటించుకోరు, ప్రజలే గుర్తిస్తారు. 4. ఇస్లామీయ పండితుల అనుమతి అవసరం. ఇస్లామీయ మేధావులు స్కాలర్స్ గుర్తించాలి. 5. అవినీతి నాశనమై న్యాయం స్థాపించాలి. ఇమాం మహ్దీ పాలన శాంతిని తెచ్చాలి, కలహాలను కాదు. ఈ లక్షణాలు లేకుండా ఎవరో తానే మహ్దీ అని ప్రకటించుకుంటే అతను ఖచ్చితంగా తప్పుడు మహ్దీ. ముస్లింలు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు: తప్పుడు ఇమాం మహ్దీని ఎప్పుడూ నమ్మకూడదు. హదీస్ ఆధారంగా నిజమైన మహ్దీని గుర్తించాలి.